పురాతన గ్రంథాలలో ఎక్కడ కూడా అంటరాని వర్గం ఉంది అని ప్రస్తావించలేదు. కాలం గడిచే కొద్దీ మనుషులలో కొందరు అంటరాని వారిగా ముద్ర వేశారు. మనం గమనించినట్లయితే ఎక్కువ కులం వారు తక్కువ కులం వారికి అడ్డుపడితే తక్కువ కులం వారు వారికి వంగి వంగి దండం పెడతారు. ఎక్కువ కులం వారు తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం చాలా తక్కువ. కానీ తక్కువ కులం వారు ఎక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది పెద్ద నేరంలాగా చూస్తారు. కొన్ని సందర్భాలలో ఇప్పటికీ కూడా తక్కువ కులం వారిని ఇంట్లోకి రానివ్వరు. బయటే నిల్చోబెట్టి మాట్లాడే దుస్థితి ఇంకా కొనసాగుతూ ఉంది. వీటన్నిటికీ కారణం కులం. అసలు కులాలు ఎలా పుట్టాయి? తక్కువ కులం అని అంటరాని వారు అని ఎందుకు ఏర్పడింది? వీటన్నిటికీ ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం రండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హిందూ ధర్మం ప్రకారం బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించారు. మనుషులను కూడా సమానంగానే సృష్టించారు. కానీ కాలక్రమేణా ఈ కులాలను మనుషులు సృష్టించారు. కులం అనేది సమాజంలో ఏ వ్యక్తినైనా తేలికగా గుర్తించడానికి ఆర్యులు రూపొందించిన ఒక వ్యవస్థ. సాధారణంగా కులం, వృత్తులు, కుల వివాహాలు, సంస్కృతి, సామాజిక స్థాయి, రాజకీయాలపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది. ఈ కుల వ్యవస్థ ప్రముఖంగా భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, జపాన్లలో బలంగా ఉంది. నిజానికి కులం అనేది వారు చేసే పనులను బట్టి ఏర్పడింది. అంటే ఇప్పుడు డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఎలాగో అప్పుడు వారు చేసే పనిని బట్టి వారిని గుర్తించేవారు. కానీ వారి మధ్య ఎక్కువ తక్కువ అంటూ ఏమీ లేదు. రానున్న రోజుల్లో మీరు తక్కువ కులం, మేము ఎక్కువ కులం అంటూ విభేదించారు. పనిని బట్టి విభజించిన కులాలు ఏంటంటే, నంబర్ 1 బ్రాహ్మణులు, అంటే పండితులు, పూజారులు. గుడిలో పూజలు చేయడం, యజ్ఞాలు జరిపించడం, యాగాలు చేయడం, పెళ్లిళ్ళు చేయడం వీరి పని. నంబర్ 2 క్షత్రియులు, పాలకులు, యోధులు. రాజ్యాలను పాలించడం, గ్రామాల బాగోగులను చూసుకోవడం వీరి పని. వైశ్యులు అంటే రైతులు, వ్యాపారులు, చేతి వృత్తుల వారిని వైశ్యులు అనేవారు. వీరి పని వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడము. 4వది శూద్రులు. వీరిని పనివారు, కార్మికులు అని అంటారు. చిన్న చిన్న పనులు చేస్తూ రోజువారీ కూలీలుగా వీరి జీవనం కొనసాగేది. కొంతమంది మత పెద్దలు, రాజకీయ నాయకుల వలన ఈ కుల వివక్ష ఇంకా పెరిగిపోతుంది. అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుల జీవనం మంచిగానే కొనసాగింది. కొంతకాలం తరువాత బ్రిటిష్ రాజులు ఇండియాకి వచ్చాక ఈ శూద్రులకి వివిధ పని కల్పించారు. గ్రామంలో మోరీలలో ఉన్న చెత్తను తీయడం, ఊరిని శుభ్రంగా ఉంచడం చేయించేవారు. ఇంకోటి వచ్చేసి వాళ్లకు చెప్పులు కుట్టడం. బ్రిటిష్ వారు రాకముందు మన రాజులు కానీ పూజారులు కానీ ఎక్కువగా చెక్కతో చేసినటువంటి చెప్పులు మాత్రమే వాడేవారు. కానీ బ్రిటిష్ రాజులు వచ్చాక బ్రిటిష్ రాజులు కానీ వారి సైన్యం కానీ జంతు చర్మంతో చేసిన చెప్పులను మాత్రమే వాడేవారు. ఈ చెప్పులు కుట్టే పనిని శూద్రులకి అప్పగించారు. ఇక అప్పటి నుంచి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీరందరూ కలిసి శూద్రులను నీచంగా చూసేవారు. మీరు మురికివాడలో పని చేస్తారని, జంతు చర్మంతో చెప్పులు కుడతారని నీచంగా చిన్న చూపు చూస్తూ దగ్గరికి రానిచ్చేవారు కాదు, ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. చివరికి వారికి అంటరాని వారు అని ముద్ర వేశారు. కానీ అంటరాని వారు అని ముద్ర వేసిన ఎక్కువ కులం వారు మాత్రం తమ కోరికలను తీర్చుకోవడానికి తక్కువ కులం అమ్మాయిలను వాడుకునేవారు. ఈ విధంగా చివరికి శూద్రులు అంటే అంటరాని వారు అని ముద్ర పడిపోయింది. ఇప్పటికీ అలాగే కొనసాగుతూ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ లాంటి వారిని ఇప్పటికీ తక్కువ కులంగా చూస్తున్నారు. మీరు గమనించినట్లయితే చాలా వరకు గ్రామాలలో ఒక కులానికి చెందిన వారంతా ఆ గ్రామంలోని ఒక ప్రత్యేక వాడలో నివసిస్తారు. కొన్ని గ్రామాలలో వాడల పేర్లు వారి కులంతో సంబంధం కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ హరిజన్ వాడ, అంటే హరిజన్స్ అంటే ఎస్సీ, కాబట్టి ఎస్సీ వాళ్ళు అందరూ ఉండే చోటిని హరిజన్ వాడ అని పిలుస్తారు. స్వతంత్ర భారతదేశం కుల సంబంధిత హింసను చూసింది. 2005లో దళితుల మీద అత్యాచారం, హత్యలతో సహా సుమారు 1,10,000 హింసాత్మక కేసులను ప్రభుత్వం నమోదు చేసింది. కులం వల్ల ఆర్థిక శక్తియుక్తులేమి సమకూరవు. కులం వల్ల జాతి కూడా బాగుపడదు. కానీ కులం ఒక పని చేసింది. అది హిందువుల నీతిని కోల్పోయి పూర్తిగా చిన్న భిన్నమయ్యేలా చేసింది. కులాలు ఒక కూటమిగా కూడా ఏర్పడలేవు. ఒక కులం ఇంకొక కులానికి అనుబంధంగా కూడా ఉండదు. ప్రతి కులం మిగతా కులాల నుంచి ప్రత్యేక కులంగా గుర్తింపు కోసం పోరాడుతుంది. కుల వ్యవస్థ అందరూ కలిసి పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్ని కూడా అడ్డగిస్తుంది. ఇది హిందువులందరినీ ఐక్యమత్యంగా ఉండకుండా చేస్తుంది. సో ఇది ఈ వాటి వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే జస్ట్ 1 లైక్ చేయండి.